నమస్తే. చాలా మంది స్కాన్ చేసుకొని కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని భయపడిపోతారు. కానీ అన్ని స్టోన్స్ కి సర్జరీ అవసరం కాదు. కొన్ని స్టోన్స్ కి మందులతో కూడా పడిపోతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ స్టోన్స్ మందులతో పడిపోతాయి, ఏ స్టోన్స్ కి సర్జరీ అవసరం అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ ఎస్ సురేష్ గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్స్, కరీంనగర్. చాలా మంది నా ఓపీకి అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకొని వస్తారు. అందులో సార్ ఇట్లా నాకు 4 mm స్టోన్ ఉంది, 5 mm స్టోన్ ఉంది సార్, దీనికి సర్జరీ అవసరమా అని. 4 mm వరకు ఉన్న స్టోన్స్ జనరల్ గా 100% పడిపోతాయి. 4 to 6 mm స్టోన్స్ 80% వరకు స్టోన్స్ పడిపోతాయి వాటర్ ఎక్కువ తాగడం వల్ల. 6 to 8 mm స్టోన్స్ మధ్యలో మాత్రం ఒక 60 to 70% స్టోన్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దాన్ 8 mm దాదాపుగా స్టోన్స్ పడిపోయే ఛాన్సెస్ తక్కువ. అటువంటి కండిషన్స్ లో సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. 0 to 4 mm అని చాలా మంది నా పేషెంట్స్ వస్తారు. సార్ నాకు 4 mm స్టోన్ ఉంది, అయితే నాకు వెంటనే పడిపోతుందా, నాకు మెడికేషన్ అవసరం లేదని అడుగుతుంటారు. దానికి ఏంటంటే 4 mm వరకు ఏం మెడికేషన్ అవసరం లేదు. మీరు డైలీ ఒక 2-3 లీటర్స్ వాటర్ తాగండి, ఇంకా వీలైతే 4 to 5 లీటర్స్ వాటర్ తాగండి. యూరిన్ లోనే ఈ 4 mm స్టోన్స్ పడిపోతాయి న్యాచురల్ గానే. దేర్ ఈస్ నో ఎనీ మెడికేషన్, ఏమీ మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 4 mm పైన మనకు మూత్రం పోయే దారి వచ్చేసి ఒక 4 mm మాత్రం వెడల్పు ఉంటుంది. దానికంటే సైజ్ ఎక్కువ ఉన్న స్టోన్స్ పడిపోవాలని అంటే మనం మందులు ఇస్తాం. ఆ మందులు ఏం చేస్తుంటే మూత్రం పోయే దారిని వెడల్పు చేస్తుంటాయి. సో 4 to 6 mm అనేది ఆ మెడికల్ ఎక్స్పెన్సివ్ థెరపీతోని పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలానే 6 mm నుంచి 8 mm, సో అది కూడా ఛాన్సెస్ ఉంటాయి మందులతోని పడిపోవటానికి. కానీ కొద్దిగా తగ్గుతుంది, ఎంత 60% 70%. కానీ మోర్ దాన్ 8 mm ఉంది అని అంటే దాదాపు మందులతోని పడిపోయే ఛాన్సెస్ తక్కువ. అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంది. నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తారు, సార్ నాకు 6 mm ఉంది, నేను మందులతో ట్రై చేస్తున్నాను, కానీ నాకు నొప్పి తగ్గిపోయింది, ఇప్పుడు ఏం నొప్పి లేదు సార్, నా స్టోన్ పడిపోయిందా అని అడుగుతా ఉంటారు. అటువంటి కండిషన్స్ లో మనం ఏంటంటే స్టోన్ పడిపోయిందా లేదా అనేది నొప్పి తగ్గడం వల్ల తెలియదు, స్కాన్స్ చేసుకోవాలి. ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ మందులు వాడిన తర్వాత 1 week తర్వాత 2 weeks తర్వాత ఒకసారి మళ్ళీ ఒక రిపీట్ స్కాన్ చేసుకొని స్టోన్స్ పడిపోయినాయా లేవా అని తెలుసుకోవాలి. స్టోన్స్ పడిపోయినాయని కన్ఫర్మ్ చేసుకున్నాకనే మనము స్టోన్స్ పడిపోయినాయని ట్రీట్మెంట్ ఆపేసేయాలి. నొప్పి తగ్గింది కానీ స్టోన్స్ పడిపోలేదు అని అంటే ఏం ప్రాబ్లం వస్తుంది? జనరల్గా ఏంటంటే స్టోన్స్ అనేటివి కిడ్నీని, యూరిన్ అనేది బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాకేజ్ పాయింట్ అనేది మోర్ దాన్ 3 months కనుక ఉంది అని అంటే ఇట్ విల్ నాక్ ఇట్ ఆఫ్ కిడ్నీ, అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. సో అందుకని మనం ఏంటంటే నొప్పి తగ్గిందని చెప్పేసి మందులు బంద్ చేయొద్దు, మనము స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా చేయకపోతే కిడ్నీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని లెస్ దాన్ 4 mm స్టోన్స్ అన్నిటికీ కన్సర్వేటివ్ తో పడిపోతుంది అని కూడా లేదు. కొందరికి మూత్రం పోయే దారి సన్నగా ఉంటుంది, అంటే వాళ్ళకి 2 mm అయినా 3 mm అయినా కూడా చాలా రోజులు స్టోన్స్ పడిపోవు. కన్జర్వేటివ్ ప్రయత్నం చేస్తాం, 1 month 2 months 3 months అలా ప్రయత్నం చేసినా కూడా కొన్నిసార్లు స్టోన్స్ పడిపోవు. అంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే యూరేటరీ యొక్క సర్కంఫరెన్స్ చిన్నగా ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళకి డెఫినెటివ్ సర్జరీ ఇండికేషన్ ఉంటుంది. సో మీకు వచ్చిన స్టోన్ గురించి ఏది బెస్ట్ ట్రీట్మెంట్, ఐదర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మీరు మందులతో పడిపోయే స్టోనా లేకుంటే సర్జరీ అవసరం పడుతుందా అనేది మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ ని కలిసి తెలుసుకోగలరు.